హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ టాకీస్. ఈ వీడియోలో బిగ్ బాస్ బ్యూటీ సోనియా పెళ్ళికి సంబంధించిన ప్రతి ఒక్క మూమెంట్ చూడొచ్చండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఒకసారి విజిట్ చేసి నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు యష్ వీరగోనితో కలిసి పెళ్లిపెట్టలెక్కింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సోనియా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. వీరి పెళ్లికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సోనియా. అంతకుముందు డైరెక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన 1-2 చిత్రాల్లో నటించింది. దీంతో అదే గుర్తింపుతో బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టింది. ఈ షోలో మొదటి వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించుకుంది. తన ఆట తీరు, ప్రతి విషయంలో ప్రశ్నించే తీరుతో ఆమె పేరు నెట్టింట మారుమోగిపోయింది. దీంతో సోనియా టాప్ 5 కంటెస్టెంట్ లాగా అని అనుకున్నారు. కానీ తర్వాత నిఖిల్, పృథ్వీలతో స్నేహం చేయడంతో ఆమెపై విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. దీంతో 4వ వారంలోనే బయటకు వచ్చేసింది. హౌస్లో ఉన్నప్పుడు తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది సోనియా. తన ప్రియుడు యష్తో కలిసి 7 అడుగులు వేసింది. వీరిద్దరి వివాహం ఈ శుక్రవారం గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను రోహిణి తన ఇన్స్టాలో షేర్ చేసింది. అందులో జెస్సీ, అమర్దీప్, తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిర్రాక్ సీత, ప్రేరణ కనిపించారు. అయితే సోనియా ఆకుల పెళ్లి వేడుకలో నిఖిల్ మాత్రం కనిపించలేదు. దీంతో నిఖిల్ ఎందుకు రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. పృథ్వీ, ఆదిత్య ఓం, రైతు బిడ్డ ప్రశాంత్, ఓంకార్ అనే తమ్ముడు ఈ పెళ్లికి వచ్చారు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయింది సోనియా. హౌస్లో ఉన్నప్పుడు తనపై వచ్చిన నెగిటివిటీపై గట్టిగానే రియాక్ట్ అయ్యింది సోనియా. అంతేకాదు, హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే నిఖిల్, పృథ్వీలతో తనకున్న బాండింగ్పై క్లారిటీ ఇచ్చింది. తన ప్రియుడు యష్ వీరగోనితో ప్రేమ పెళ్లి గురించి బయటపెట్టింది. సోనియా పెళ్లికి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పెళ్లి తర్వాత సరదాగా తిని కబుర్లు చెప్పుకొని బిగ్ బాస్ షోకి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పెళ్లిలో ఆదిత్య ఓంకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆదిత్య ఓం ఫ్యాన్స్తో చక్కగా ఫోటోలు దిగి, తర్వాత ప్రేరణతో ఫన్నీ రీల్స్ చేసి, తర్వాత ప్రశాంత్తో, తేజ, పృథ్వీ వీరందరితో కలిసి భోజనం చేసి చక్కగా ఎంజాయ్ చేశారు. ప్రేరణ తన భర్త శ్రీపాదతో కలిసి పెళ్లికి వచ్చి సోనియాకి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఇదండి మరి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.